ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానుండటంతో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచెర్లపై చర్చించాలనే సింగిల్ ఎజెండాను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా అందుకు కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచెర్లకు ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లేవని, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, చెప్పండి. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. ఒక లేఖ బనకచెర్లపై ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? మరి ఏపీ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైనా స్పందించారంటారా? అసలు దుర్గా, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటువంటి బనకచెర్లకు సంబంధించిన అంశంపై ఈ రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించినటువంటి మీటింగ్కి హాజరయ్యేది లేదు, బనకచెర్లపై చర్చించేది లేదని చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉదయం ఒక లేఖని కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది. గతంలో ఏదైతే కృష్ణా నదికి సంబంధించినటువంటి జలాలపై నిర్మించాల్సిన ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, నీటి కేటాయింపులు కావచ్చు, అలాగే పాలమూరు డిండి ప్రాజెక్టులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఉందో జాతీయ హోదా ప్రకటిస్తామని చెప్పి ఇలాంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులు, అలాగే నీటి కేటాయింపు, అనేక అనుమతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు వదిలేసి బనకచెర్లపై చర్చించాల్సినటువంటి అవసరం లేదనుకుంటూ ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఏదైతే చట్టాలను ట్రిబ్యునల్ను ఏదైతే ఉల్లంఘించకుండా చేసేటువంటి ప్రాజెక్టులపై చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి కూడా ఈ ప్రాజెక్టుపై చర్చించడం కూడా అసలు అవసరం లేని అంశం అని చెప్పి కూడా ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దీనిపై అయితే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయాన్నే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాసింది. ఇప్పటికే ఈరోజు ఢిల్లీకి అటు ఏపీ సీఎం బయలుదేరుతున్నారు. రేపు జరిగేటువంటి కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని చెప్పి వెళ్ళారు. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే కేవలం ఒకే ఎజెండా, సింగిల్ ఎజెండాతోనే ఈ సమావేశంలో కూర్చోవాలని చెప్పి భావించింది. అదే బనకచెర్లకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించాలని చెప్పి భావించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై చర్చించడానికైతే అసలు చర్చ అవసరం లేదని చెప్పి చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం తమ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం అంటే దీనిపైన కేవలం అటు ఏదైతే ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అంశం కావచ్చు, చట్టాలను ఉల్లంఘించి కడుతున్నటువంటి ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ చర్చించినట్టయితే కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై కూడా విశ్వసనీయత దెబ్బతింటాయని చెప్పి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసి, ఈఏసీ బనకచెర్లపై ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు. సో ఈ సంస్థలు ఎలాంటి నివేదికను ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేదు, పూర్తిగా వ్యతిరేకించాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ కట్టడం కూడా సరైనది కాదని చెప్పి సంస్థలు చెప్పుకుంటూనే వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై కూర్చోబెట్టి భేటీ చేయించి దీనిపై బనకచెర్ల ప్రాజెక్టుపై ఒప్పించే ప్రయత్నం చేసినట్టయితే మాట్లాడినట్టయితే దానిపై విశ్వసనీయత కూడా సంస్థలపై కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే అసలు చట్టాలను ఉల్లంఘించకుండా కడుతున్న ప్రాజెక్టులపై చర్చించడం కూడా అనుచితం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్షన్ ఇస్తుంది, అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు సింగిల్ ఎజెండాగానే రేపటి సమావేశానికి హాజరవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా బయలుదేరారు. కానీ మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ షాక్కి మరి ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అధికారులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి సమాధానం తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తుందనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారింది. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే జల వివాదం ఇప్పటికే ముదురుతూ వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క లేఖ సంబంధించి మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది మాత్రం కాస్త ఆసక్తిగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ అజీం.